హాయ్ హలో ఈ దీపావళికి సింపుల్గా ఈజీగా ఒక 10 మినిట్స్లో చేసుకునే స్వీట్ రెసిపీస్ 2 చూద్దామా. ఇందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి శనగపిండి. ఈ శనగపిండి నేనైతే హాఫ్ కప్పు తీసుకున్నాను, ఫుల్ కప్ అయినా తీసుకోవచ్చు. ఇంకా హాఫ్ కప్పు జీడిపప్పు పేస్ట్ అన్నమాట, అంటే పాలు జీడిపప్పు నానబెట్టి కలిపి మిక్సీ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ అన్నమాట. హాఫ్ కప్పు నెయ్యి, నేను హాఫ్ కప్పు నెయ్యి తీసుకొని వేడి అవుతుంది నెయ్యి, ఈలోపు జీడిపప్పునైతే నానబెట్టేసుకున్నాను. ఇది కొంచెం ఒక 2 అవర్స్ ముందైనా నానబెట్టేసుకోవచ్చు. ఇంకా బాగా నెయ్యి వేడైన తర్వాత హాఫ్ కప్పు శనగపిండి ఉంటుంది కదా, వేసి బాగా వేపుకోవాలి. ఇలా నెయ్యిలో పడిన తర్వాత శనగపిండి అనేది ఇలా లిక్విడ్గా ఉంటుంది, బాగా కలబెట్టుకుంటూ ఉండాలి. ఇలా కలబెట్టుకుంటూ ఉన్న తర్వాత మనము ఇంకా సిమ్లో ఉంచి చేసుకోవాలి. నార్మల్గా హల్వా అంటే నెయ్యి ఎక్కువే పడుతుంది, షుగర్ కూడా తగినంత ఎక్కువగా పడుతుంది. ఇంకా నేను శనగపిండి హల్వా కాబట్టి ఇందుకు బాగా దగ్గరగా ఉండి ఇలా కలబెడుతూ ఉన్నాను. ఇక ఇలా బాగా కలబెట్టిన తర్వాత మన జీడిపప్పు మిక్చర్ ఉంటుంది కదా, పాలతో నానబెట్టి మిక్సీ వేసినది, అది కూడా వేసి బాగా కలబెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకుంటూ ఉన్నప్పుడు ఇంకా షుగర్ కూడా హాఫ్ కప్పు తీసుకున్నాను నేను, అన్నీ హాఫ్ కప్పులే కాబట్టి ఇంకా హాఫ్ కప్పు షుగర్ తీసుకొని ఈ జీడిపప్పు మిక్చర్ వేసి బాగా కలబెట్టుకున్నాను. కలబెట్టుకున్న తర్వాత ఇంకా షుగర్ కూడా వేసాను. ఇలా బాగా జీడిపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ అయితే. ఇంక ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత అడుగు అస్సలు పట్టనివ్వకూడదు. ఇంక ఇలా బాగా కలబెట్టుకున్న తర్వాత లాస్ట్లో ఈ షుగర్ కూడా వేసుకోవాలి. ఒక్కసారిగా అయినా వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ ఉంటే, లేదా 2 సార్లుగా అయినా షుగర్ వేసుకోవచ్చు. నేనైతే ఒక్కసారిగా వేసి కలబెట్టుకున్నాను. ఇంకా దగ్గరుండి బాగా కలబెట్టుకొని దించేసుకోవడమే. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. 10 మినిట్స్ కంతా మన స్వీట్ రెసిపీ అయితే ఇలా రెడీ అవుతుంది, శనగపిండితో చేసుకునే హల్వా అయితే. ఇంకా సెకండ్ స్వీట్ వచ్చేసి మిల్క్ పౌడరు 1 కప్పు తీసుకున్నాను. ఇందుకు గాను హాఫ్ కప్పు బెల్లం పొడి తీసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ మిల్క్ పౌడర్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. మందపాటి కడాయి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, ఇది త్వరగా అడుగంటుతుంది మిల్క్ పౌడర్ అనేది, అందువల్ల మనం దగ్గరుండి వేపేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి హాఫ్ కప్పు, నేను 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకున్నాను కదా, అందుకు గాను హాఫ్ కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నాను. ఇది రెండింటిని కలిపి బాగా కలిపేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఇందులో కొన్ని పాలు అయితే కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసుకొని ఇంకా మనం లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు, లేదా చాక్లెట్గా చుట్టేసుకోవచ్చు. ఇంకా కోకోనట్ పౌడర్లో కూడా కలిపేసుకోవచ్చు. ఈ స్వీట్ అయితే మా బాబు తిని బాగుందన్నాడు, ఇంకా వాళ్ళ జేజికి కూడా ఇచ్చాడు, వాళ్ళ జేజి కూడా తింటుంది, బాగుందని చెప్పింది. ఇంకా ఇదిగో ఫైనల్గా ఇలా నేనైతే చాక్లెట్ లాగా చుట్టేసాను. ఈ స్వీటు సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ స్వీటు, ఈ దీపావళికి చేసుకునే ఈ 2 రకాల స్వీట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.